తెలుగు న్యూస్ కి స్వాగతం. పేదల నివాసాలు ఆరోగ్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ దిగ్విజయంగా 3వ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం. కష్టాల్లో ఉన్న పేద మధ్య తరగతి ప్రజలు నివాసాలు వారి ఆరోగ్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మెగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో భాగంగా 3వ రోజు స్థానిక 36వ డివిజన్ బాంబే గృహాల వద్ద జరిగింది. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ వైద్య శిబిరాన్ని ప్రారంభించగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని బాంబే గృహాల వద్ద తాము ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. పేదలు నివసించే నివాసాల వద్ద డ్రైనేజీలు అభివృద్ధి చేయాలని, మంచినీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయించాలని, రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సంస్థలన్నీ నగరంలో ప్రతి ప్రాంతంలో తలపిస్తోందన్నారు. కాగా నగరంలో ఏదైనా అభివృద్ధి పని జరుగుతుంటే వైకాపా నాయకులు వచ్చి ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోవడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. వైకాపా వారు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే అభివృద్ధి అంటారు కానీ రాళ్లు అంటించి రంగులు వేస్తే అభివృద్ధి అనరని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన మైత్రి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాంతాల వారీగా నెలకొన్న సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కాగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి ఆయా విశేష స్పందన వస్తుంది. ఆయా ప్రాంతాల్లోని పేద మధ్య తరగతి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంగారు నాగేశ్వరరావు, లచ్చిరెడ్డి వాసు, సలాది ఆనంద్, కొల్లి బుజ్జి, వేణ, తుల్లి పద్మ, కె శ్యామల, నాగలక్ష్మి, వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అక్కడ సిస్టంతో పాటు క్లీనింగ్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తుంది అన్నింటి మీద కూడా కాన్స్టెంట్గా పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడికి మాకు వచ్చినప్పుడు అర్థమవుతా ఉంది ఏంటంటే గత 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం, డ్రైనేజ్ సిస్టమ్ బాలా, దాని మీద పర్యవేక్షించే వాళ్ళు సరైన వాళ్ళు లేరు, ఎక్కడికక్కడ నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా చెప్తానే ఉన్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి కమిషనర్ గారు దయదలిచినప్పుడు పనులు చేయిస్తూ ఉన్నాం. కానీ చాలా దారుణం. ఆ డ్రైనేజీలు కూడా చూస్తే 2 నెలలు అయ్యి ఉంటుందేమో, డీసిల్టైర్ అయిపోయినాయి. డీసిల్టింగ్ చెయ్యక అధికారులను అడిగితే చేసేస్తున్నాం అంటారు. వ్యవస్థ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో కూడా చెత్త పన్ను తీసుకుంటున్నారు. వీళ్ళ పైన బాధిని అన్నీ కూడా లాగేస్తున్నారు. ఎందుకు కడుతున్నారు అని అంటే కట్టడానికి మాకు ఇష్టం లేదని, అసలు మేము ఎందుకు కట్టాలి ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు. కానీ కట్టకపోతే ఇచ్చే పెన్షన్లోనో లేకపోతే ఇంకేదైనా సరే సంక్షేమ కార్యక్రమం బెదిరిస్తున్నారు వాలంటీర్లు అని చెప్తున్నారు. కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, పనులు నడుస్తూ ఉన్నాయి. పనులు నడుస్తూ ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు వైసీపీ నాయకులు వచ్చేస్తారు, నుంచుంటారు, మా ప్రభుత్వం అని చెప్తారు. కానీ పని స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యేంత వరకు ఆ మధ్యలోనే ఏదైతే సమస్యలు వస్తాయి, డ్రైన్లు చేస్తున్నప్పుడు వాటర్ పైప్ లైన్ ఎరగచ్చు, లేకపోతే ఆ అలైన్మెంట్ మా దగ్గర వద్దనొచ్చు, ఇంకోళ్ళు నా దగ్గర వద్దనొచ్చు. ఇవన్నిటిని కూడా పర్యవేక్షించుకోవాలి. బాధ్యత లేకుండా చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అని అనేవాళ్ళు చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు జరిగితేనే, మంచి జరిగితేనే అభివృద్ధి. ఈ ప్రాంతం వాళ్ళకి మంచి చేయగలిగితేనే అభివృద్ధి. వీళ్ళైతే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. పర్యవేక్షించాం, అధికారికి విజ్ఞప్తి చేస్తాం, కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిగతా వాటిని గౌరవ కమిషనర్ గారికి ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఏదేమైనా మిగతా వారం రోజుల్లో కూడా తిరిగితే అర్థమవుతాయి ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో బాంబే హౌసింగ్స్ ఉన్నాయన్నారు. తప్పకుండా రేపటి రోజున టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాంబే సిస్టమ్స్ అన్నింటినీ కూడా క్లస్టర్ కింద తీసుకొని వాళ్ళకి ఒక ప్రాపర్ శానిటేషన్ టీమ్ అనేది వేసి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళన్నింటినీ కూడా ఒక యూనిట్ కింద తీసుకొని వాళ్ళకు ఉన్న సమస్యలు ఏ విధంగా చేయాలన్నది ఒక స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి వాళ్ళకి సమస్యలు లేకుండా చేయాలన్న ఆలోచనలో కూడా టీడీపీ జనసేన ఉంది. దాన్ని కూడా ఒక కార్యాచరణ కింద ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా పేపర్ మీద పెట్టి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేస్తాం.